హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బొబ్బర్లతోటి గ్యారెలు తయారు చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా, ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు. ఒక కప్పు బొబ్బర్లను తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు వేసి నైట్ నాననివ్వాలి. మిక్సీ జార్లో వేసుకొని 4 మిరపకాయలు, ఒక అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత కలుపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మూత వేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉండనివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇలా చక్కగా గ్యారెలు తయారు చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఇలా ఒక్కొక్కటి తయారు చేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి. బొబ్బర్లలో ప్రోటీన్, ఐరన్, పీచు పదార్థం ఉంటుందండి. బొబ్బర్లు నైట్ నాననిచ్చి ఉదయాన్నే ఒక క్లాత్లో కట్టి మరుసటి రోజు ఆ మొలకలతో గుగ్గిళ్ళు తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి. బొబ్బర్లు చాలా ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకి మెమరీ శక్తి బాగుంటుంది, బలంగా తయారవుతారు. బోన్స్ మాత్రం చాలా బలంగా తయారవుతాయి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది. పెసలతో, ఇలా బొబ్బర్లతోటి, శనగలతోటి, మొలకలు వచ్చిన వాటితోటి చక్కగా తయారు చేసుకోండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇలా లోపల బయట కుక్ చేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల బయట చక్కగా క్రిస్పీగా కుక్ అవుతాయి. ఇలా కుక్ అయ్యాక సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నీ ఎక్కువగా ఆకుకూరలు వేస్తాం కదా, మళ్ళీ బొబ్బర్లు కదా, చాలా టేస్టీ ఉంటాయి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, నేను మామిడికాయ పచ్చడి చేశాను. ఆ మామిడికాయ పచ్చడితోటి ఇక సర్వ్ చేస్తూ ఉన్నాను. కొందరు చట్నీలతో తింటారు కదా, కానీ నేను ఇలా మామిడికాయ పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీ ఉంటుందండి ఈ బొబ్బర్లతో తినడం వల్ల. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ స్నాక్ లాగా తయారు చేసి పెడుతూ ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.